ఏయ్, తిరుపతిలోని మా మామూలు ఇంటికి తీసుకోపో. ఏయ్, మా అందరికి లడ్డు జిలేబీ మిఠాయిలు తెప్పించు. ఏయ్ కట్టే, సినిమాలోని రాక్షసుని కొట్టిరా. అమ్మా, ఈ చేప తిరుపతికి తీసుకోపోలేదు. ఈ చెంబు తినేదానికి అడిగిన దేనిని తెప్పించలేదు. ఈ కట్టె రాక్షసుని కొట్టలేదు. ఎందుకమ్మా? అరే, సినిమాలో చూపించేవన్నీ నిజం కాదురా నాయనా. అదంతా కాదు, నాకు సినిమాలో జరిగినట్లే జరగాలి. నా మంత్రానికి అవి పని చేయడం లేదు. నువ్వు మంత్రం వేయమ్మా, అంతా జరుగుతుంది. ఒరే నాయనా, అది సినిమారా. వంటింట్లో పప్పు మాడు వాసన వస్తోంది. నన్ను విసిగించుకురా నాయనా. మీ నాయన డ్యూటీ నుంచి భోజనానికి వచ్చే టైం అయింది. ఏమే అరుస్తున్నావు పద్మ? వాడేమి కింద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు. వాడిని ఎందుకు కొట్టావు? ఉండవయ్యా, బొగ్గుల పొయ్యి మీద పప్పును దించేసి విషయం చెప్తాను. చూడు నాన్న, అమ్మ మంత్రం వేయమంటే వేయట్లేదు. అందుకే నా చాప కట్టె చెంబు పని చేయడం లేదు. ఏ పద్మ, వీడు గోలేందే నాకు అర్థం కాలేదు. అయ్యా, రాత్రి మనం సువర్ణ సుందరి సినిమా పోయాం కదా. ఆ సినిమాలో దేవకన్య హీరో నాగేశ్వరరావుకి తివాచి, కమండలము, దండము ఇచ్చింది కదా. తివాచిలో కూర్చొని ఎక్కడ పొమ్మంటే అక్కడికి పోతుందని, కమండలము కావాల్సిన ఆహార పదార్థాలను సమకూరుస్తుందని, దండం ఎవరిని శిక్షించమంటే వారిని శిక్షిస్తుందని చెప్పి మాయమవుతుంది కదా. తర్వాత వాటి పనితీరు చూపించింది కదా. అయితే ఇప్పుడు ఏమైంది పద్మ? ఇప్పుడు దాని గురించే చెప్తున్నానయ్యా. వీడు నిద్ర లేస్తేనే ఈ చాప కట్టె చెంబు తీసుకుని సినిమాలో లాగా అరుస్తూ సినిమాలో చూపిన విధంగా జరగలేదని గోల చేస్తున్నాడు. ఎంత చెప్పినా వినకుండా అది విషయం. మా కుటుంబం అప్పట్లో పాకాల్లో కాపురం ఉండేది. 5 ఏండ్ల ప్రాయంలో నేను సువర్ణ సుందరి సినిమాను 1957వ సంవత్సరంలో పాకాలలోని ఒకే ఒక థియేటర్ అయిన శ్రీ వెంకటేశ్వర థియేటర్లో చూసినట్టు గుర్తు. అప్పటి నుండి సినిమాలు చూడాలనే తపన ప్రారంభమైంది. మా అమ్మ నన్ను, మా తమ్ముణ్ణి సినిమాలకు తీసుకొని పోయేది. సినిమా ప్రదర్శనకు ముందు ఘంటసాల గారు పాడిన నమో వెంకటేశ, ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా, శేషాద్రి శిఖరాన శేషశైలవాస, ముక్కోటి దేవతలు ఒక్కటయ్యారు పాటలను వేసేవారు. ప్రేక్షకులు ఆనందంగా వినేవారు. తర్వాత థియేటర్లో ట్రింగ్ ట్రింగ్ అని శబ్దము మ్రోగగానే లైట్లన్నీ ఆరిపోయేవి. వెంటనే స్క్రీన్ మీద న్యూస్, అడ్వర్టైజ్మెంట్ ప్రసారమయ్యేవి. అటు తర్వాత అసలు సినిమా ప్రారంభమై ప్రదర్శింపబడేది. నేను ఎప్పుడెప్పుడా సినిమా ప్రారంభమవుతుందని ఆతురతతో ఎదురు చూసేవాణ్ణి. సినిమా ప్రారంభం కాగానే నా ఆనందానికి హద్దు ఉండేది కాదు. అది ఏ సినిమా అయినా. ఆడవాళ్లకు కేటాయించిన క్రింది తరగతి అయిన నేల మీద చివరిగా కూర్చునేది మా అమ్మ. నేల తరగతి వెనుక బెంచీలు ఉండేవి. అది పై తరగతి టికెట్ కొన్నవారికి. నేల తరగతికి బెంచీల తరగతుల మధ్యగా ఒక వంపు తిరిగిన జింక్ షీట్ ఉండేది. దానిని ఆనుకొని నిలబడి పూర్తి సినిమా చూసేవాణ్ణి. కొద్దిసేపటి తర్వాత విశ్రాంతి అని తెర మీద ప్రత్యక్షం కాగానే వెంటనే లైట్లు వెలిగేవి. లైట్లు వెలిగిన కనురెప్ప పాటలో ఓ యువకుడు ఒక చక్కటి ట్రేలో మురుకులతో ప్రత్యక్షమై మురుక్ మురుక్ అంటూ ప్రేక్షకుల మధ్యలో వచ్చేవాడు. అమ్మను సతాయించి మురుక్కును కొనుక్కొని ఆత్రంగా ఆనందంగా తినేసి వెంటనే థియేటర్ ప్రాంగణంలోనున్న కొళాయి నుండి వచ్చే ఉప్పు నీళ్లను తాగి తిరిగి మిగిలిన సినిమాను చూసేవాణ్ణి. తర్వాత సినిమా పూర్తి కాగానే లైట్లు వెలిగేవి. ఆ సమయానికి నిద్ర ముంచుకొచ్చేది. ఆ స్థితిలో నన్ను మా నాయన, మా తమ్ముణ్ణి మా అమ్మ ఇంటికి మోసుకెళ్లేవారు. మా వయసులోని వారు టికెట్లు లేకుండానే సినిమా చూసేవారు. నాకు ఊహ వచ్చే నాటికి, అంటే నేను 3-4 తరగతులు చదివేటప్పుడు టికెట్ తీసుకొని మా అమ్మ నాన్నలతో సినిమాకి వెళ్ళేవాడిని. తర్వాత మా తమ్ముడితో కలిసి వెళ్ళేవాడిని. సినిమా ప్రారంభానికి ముందు మధురమైన సంగీతంతో ఘంటసాల పాడిన భక్తి పాటలు వింటున్న ప్రేక్షకులలో కొందరు గానామృత తన్మయత్వంతో పాటను అనుసరించి అల్లుకున్న తీగలా పాడేవారు శృతిమించిన స్వరంతో. ఇంకొందరు తమ తలలు ఆడిస్తూ శూన్యంలో తబలా, మృదంగం వాయించినట్లు నటించేవాళ్ళు. చేతులు, తొడలు, ముఖ కండరాలు కదిలేటట్లు తాళజ్ఞానముతో జుట్టు అటు ఇటు అన్ని కోణాలలో చెదిరి ఎగురుతుండగా
పరమానంద పరవశులై పిచ్చివాలల లాలాజలము ఊరుతుందనే విషయాన్ని కూడా గుర్తించక, మరికొంతమంది పొగరాయిల్లో ఇంకా ముందుకెళ్ళి పాటకు సంగీతానికి అనువుగా గుప్పుమని పొగను రింగులు సుడులు తిరిగేటట్లు వదులుతూ కదిలే మేఘాలులాగా సృష్టించి ఆనందించేవాళ్ళు. అంతేకాకుండా పాటకు స్పందించి జోగుతుండే జోగినాదంలా, చిడతలు అప్పారావుల్లా తొడలపై దరువులు వేసే దానయ్యలు కూడా ఉండేవారు. ఈ విన్యాసాలు చేసేటప్పుడు అందరూ అరుమేడుపు కన్నులతో పాటలోని రసానుభూతిని ఆస్వాదించేవారు. జ్ఞాన శూన్యంతో బాలురమైన మేము పాటలోని మధురిమకు తన్మయులై వారు చేసే వివిధ రకాలైన విన్యాసాలకు మేము స్పందించి హాస్యానుభూతితో కడుపుబ్బ నవ్వుకునేవారము. ఇక సినిమా విషయానికొస్తే పౌరాణిక, చారిత్రాత్మక, జానపద చిత్రాలంటే నాకు మహా ఇష్టం. అందులో మాయలు, మంత్రాలు, గుర్రాలపై స్వారీ చేసే ముసుగు వీరులు, కత్తి యుద్ధాలు, అస్త్ర శస్త్రాయుధాలైన బాణాలు, గదులతో భయంకరమైన మాయా యుద్ధం, రాక్షసుల వల్ల భీతి గొలిపే సంఘటనలు, చివరికి హీరో చేతిలో హతమవ్వడము, సదురు భయాందోళనను, ఆనందమిళితమైన ఆ దృశ్యాలను నన్ను నేను మరిచిపోయి ఆసక్తిగా చూసేవాణ్ణి. రామాయణం, మహాభారతం, భాగవతం మొదలగు ఇతిహాసాలు, పురాణాలలోని సంఘటనలను సినిమాలలో చూసి ఆసక్తి పెంచుకున్నాను. అప్పుడు నేల టికెట్ 3 అనాలంటే 19 పైసలు. కాలేజీ చదువులు పూర్తయి పెండ్లి అయ్యేంత వరకు చూసిన చిత్రాలలో క్లబ్ డాన్సర్లు వారి వంపు సొంపు డ్యాన్సులతో అప్పటి మన కుర్రకారుకు భౌతిక, మానసిక చలనానందం కలిగించేవారు. నా దృష్టిలో 1950, 1970 సంవత్సరాల మధ్య పట్టున్న కథలతో కూడిన చిత్రాలు విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ఆ కాలాన్ని తెలుగు సినిమా స్వర్ణయుగం అనవచ్చు. సినిమాలు చూడాలనే ఆసక్తితో ఈ ఒక్క సినిమా తప్ప మరో సినిమా చూడనని ఇంట్లో నా మీదనో, అమ్మ మీదనో, నాన్న మీదనో, దేవుడి మీదనో ఒట్టేసి డబ్బులు తీసుకొని సినిమా చూసేవాడిని. తర్వాత షరామాములే ఒట్లు గట్టు మీద పెట్టి అమ్మా నాన్నపై అలిగి మొండికేసి దెబ్బలు కూడా తిని డబ్బులు తీసుకుని సినిమాలు చూసేవాడిని. అట్లుండిన నేను ప్రస్తుతం సినిమాలు ఊసే ఎత్తడం లేదు. నా కుమారులు, కోడళ్ళు బలవంతం పెట్టి సినిమాకు రమ్మన్నను నేను ససేమిరా అంటున్నాను. థియేటర్లలో సినిమాలు చూసే ఆర్థిక స్తోమత, స్వతంత్రత ఉండి కూడా సినిమాలు చూడాలనే తపన కానీ, కోరిక కానీ శూన్యము. కానీ అప్పుడప్పుడు టీవీలో పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తుంటాను. శ్రావ్యమైన పాత పాటలు వింటుంటాను. ఈ మధ్య ఒకరోజు రాత్రి మధ్యలో మెలకువ వచ్చి చాలా సేపు నిద్ర రాలేదు. ఆ సమయంలో చిన్నప్పుడు యవ్వనంలో నడి వయసులో లాగా సినిమాలు చూడాలనే తపన కానీ, ఆతురత కానీ, ఆనందం కానీ ఇప్పుడు లేకపోవడం తలుచుకొని కన్నీల పర్వంతమై అలాగే మగతగా నిద్రపోయాను. అప్పటి రోజులు ఇక రావని నిద్రలేమితో తెల్లవారి లేటుగా లేచాను. నా భార్య నన్ను చూసి, ఏమండి 2 కళ్ళ కింద నీటి చారులు ఉన్నాయి, ఏమైంది అని ఆదుర్దంగా అడిగింది. అందుకు నేను చెప్పిన సంగతి విని వ్యంగ్యంగా నవ్వసాగింది. నేను బ్రష్ చేసుకోవాలని బాత్రూంలోకి దూరాను, కన్నీటి చారులు తుడుచుకుంటూ.